అంటే చార్లీ చాప్లిన్ అంటే బాగా ఇష్టం అని చెప్పారు కదా, బట్ ఆయన ఎన్ని ఎలా ఉంటాయి కామెడీగా చేస్తే లాస్ట్కి ఏదో సమ్ పెయిన్ ఉంటుంది. అలాంటి స్టైల్ మీరు ఎక్కడ ఓకే అక్కడక్కడ మీ స్టైల్ బ్లాష్ అలా ఉందేమో, కానీ మీరు మీ జర్నీలో ఎక్కడ అలాంటిది ఎక్కడ లేదు. ఒక మనసు మమత ఉండొచ్చు అలాంటివి. అంటే మెయిన్ క్యారెక్టర్ తీసుకుని తర్వాత కామెడీ చేస్తూ లాస్ట్ పెయిన్ అన్నది మీరు మీకు నేను ఇదే కాదు జనరల్గా నేను దేర్ ఆర్ 2 schools ఆఫ్ కామెడీ. ఒకటి చార్లీ చాప్లిన్ కామెడీ, ఒకటి లారెల్ అండ్ హార్డీ కామెడీ. దానికి తేడా ఏంటంటే చార్లీ చాప్లిన్ కామెడీ ఇప్పటికి నిలబడిపోయింది. ఇంకా చార్లీ చాప్లిన్ లారెల్ అండ్ హార్డీని మర్చిపోయారు కొంత చాలా మటుకు, ఎందుకంటే స్లాప్ స్టిక్. ఎప్పుడు కూడా ఒక రసాన్ని మనం చెప్తున్నప్పుడు ఎస్పెషల్లీ కామెడీని చిన్న పించ్ మనసులో ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ సినిమా. మీరు ఏదైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ టేక్ శివారి ప్రేమలేఖ. శివారి ప్రేమలేఖ కూడా చిన్న పెయిన్ ఉంది, పెయిన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో పెయిన్ ఉంటుంది. అబ్బా నీ కళ్ళు నీళ్ళు రప్పించదు. సో ఆ స్కూలే జంజాల గారి స్కూల్. చార్లీ చాప్లిన్ కామెడీ నుంచి మేము డెరైవ్ అవుతాం. సో అలా తీసుకుంటే మీరు ఇన్ఫ్యాక్ట్ జంబలగడి పంబాలో బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా పెయిన్ కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ పెయిన్ నేను మొబైల్లోనే అవుతున్నారు. సో అట్లాంటి సినిమాలు ఎప్పుడు క్లిక్ అవుతాయి. నేను స్లాప్ స్టిక్ పండదని నేను చెప్పట్లా. ఇప్పుడు రాజుగారి గది ఇట్లాంటి సినిమాలు కూడా మంచి సినిమాలు. సో మేము ఎక్కువ నేను ట్రై చేసేది ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. సో మనసు మమత ఒక ఎమోషన్ ఉన్నది. ఇప్పుడున్నటువంటి సక్సెస్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే పీపుల్ డోంట్ వాంట్ ఎమోషన్స్. అలా ఏడవడం ఇలాగా నెత్తిబా ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు. అవన్నీ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. గుంటూరు టాకీస్లో కూడా మీరు చూస్తే ప్రతి క్యారెక్టర్లో పెయిన్ ఉంటుంది, భయంకరమైన పెయిన్ ఉంటుంది. నా క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ కనబడింది అదే. సో అలాంటి అదే ఇప్పుడు ఈ జానర్ ఇప్పుడు క్లిక్ అవ్వాలంటే ఈ రెండు కంబైన్ అవ్వాలి. మీరు బలె మొగాడువే తీసుకుంటే కూడా హీరో క్యారెక్టర్లో పెయిన్ ఉంటుంది, అతను ఏడుస్తాడు లోపల, దాంట్లో ఉంది. సో ఆ జానర్ ఇప్పటికీ ఎప్పుడు క్లిక్ అవుతుంది. ఫిలిం మేకింగ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. నేను నా అదృష్టం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూశాను, యాక్ట్ చేశాను కూడా. కవిత అనే చిన్న మదర్ సినిమాలో, 12 కాపురం కలర్ సినిమాలు యాక్ట్ చేశాను. అక్కడి నుంచి సెట్స్లోంచి బయటకు వచ్చాం. ఇవన్నీ కూడా నేను ట్రావెల్ అయ్యాను యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ వ్యూవర్గా. తర్వాత నాకు 4 స్తంభాలాట ఆ మూమెంట్లో భారతి రాజా గారు, జంజాల గారు వీళ్ళంతా కూడా దే ఆర్ బ్రింగింగ్ రెవల్యూషన్. అవుట్డోర్ సినిమా, తర్వాత మోర్ రియలిస్టిక్ సినిమా వితౌట్ మేకప్. 4 స్తంభాలాట మేకప్ ఉండదు, అబ్జర్వ్ చేయండి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మేము చూస్తూ వచ్చాం. తర్వాత టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయింది. ఇది ఒక ఫేజ్. అవతార్ నుంచి మన తెలుగు సినిమాల్లో ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ వచ్చి ఫైనల్గా నేను ఎక్కడికి వచ్చాను, బ్లాక్ అండ్ వైట్ ఫిలిం నుంచి కలర్ ఫిలిం నుంచి సినిమా స్కోప్ నుంచి జానర్ ఆఫ్ ఫిలిమ్స్ మారుతున్న దగ్గర నుంచి ఇప్పుడు టీవీ దగ్గర నుంచి అన్నిట్లో ట్రావెల్. టీవీలో కూడా నేను చేశాను, నేనేం ఫీల్ అవ్వాలి, సిగ్గుపడు. టీవీ ఇస్ ఆల్సో వెరీ పవర్ఫుల్. నేను నటుడుగా వీధి నాటకం కూడా అంతే గౌరవిస్తాను. సో ఆ రకంగా నేను ట్రావెల్ చేస్తూ వచ్చి ఫైనల్గా వాళ్ళ ఇంటర్నెట్ యుగంలో ఐఎమ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. సో దట్ ఈస్ వై ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే. That is why I see another 20 years future in me, because I am able to connect to young filmmakers. And Guntur Talkiesలో I am connected to the youth. మాస్ వాళ్ళ క్లాప్ చేస్తారు వచ్చి యూత్, ట్విట్టర్లో చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఎప్పుడు నటులు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేశాను. నేను నా టైమింగ్, నా ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ ఉంటాయి. అంతే ఎంత నటుడైనా నా టైమింగ్, నాది, నా బిరుదులు, నా అవార్డ్స్ ఇక్కడితో ఆగిపోతారు. నేను ఎప్పుడు ఎవరిని చూడాల. సినిమాల కోసం సినిమా చేశాను, అవార్డ్స్ వస్తే సంతోషం, అవార్డ్స్ కోసం పాకులాడలా, బిరుదుల కోసం పాకులాడలా. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ నా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ బిరుదు నాకు ఇచ్చిన ఆంధ్ర చార్లీ చాప్లిన్. ఆయనతో పోలుస్తారు ఏంటంటే బాబు ఆయన కాలుగోట్లో దుమ్ము సమానంగా వద్దన్న. ఫైనల్గా నేను ఎందుకంటే ఆ టైం ఇంకా నాకు రాలేదనుకున్నా. మొన్న నవరసారాయ బిరుదిస్తే సంతోషంగా తీసుకున్నా. రైట్, మీరు ఆర్ట్స్లో ఉన్నారండి, నవరసాలు పండిస్తున్నారు కాబట్టి మీరు తీసుకోండి, మంచి సంస్థ ఇది ఇస్తే తీసుకున్నా. డాక్టరేట్ ఇట్స్ అన్ ఆనర్ తీసుకున్నాను. అంతే తప్ప నాకు ఆ గేజ్ నేను చూస్తుంటాను. నేను ఎప్పుడు నన్ను లిమిట్ చేసుకోను. నేను పెద్ద చదువుకోలేదు, నేను 10th వరకే చదువుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. 17th ఇయర్ నరసం బాలట్లోకి వచ్చేసాను సినిమాల్లోకి. సో నేను పెద్ద చదువుకోలేదు. ఐ రైట్. ఇవంతా కూడా నా ఎమోషన్ నా దీంట్లోంచి వచ్చింది. నా ఎక్కువ ఎమోషన్, నా అబ్జర్వేషన్ ఏంటంటే స్టడీయింగ్ పీపుల్. గ్రామాల్లోకి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఇప్పుడు చాలామంది అంటారు గుంటూరు టాకీలో క్యారెక్టర్ ఎలా చేశారండి మీరు, ఆ క్యారెక్టర్ ఎలా.
గ్రామాలకు వెళ్ళాను, పీపుల్ స్టడీ చేశాను. నా స్టడీ ఈజ్ పీపుల్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఆన్ యువర్ డిగ్రీస్, ఇట్స్ అబౌట్ ద డిగ్రీ యూ క్రియేట్ త్రూ గోయింగ్ ఇన్ టు ద పీపుల్, నోయింగ్ ద సబ్జెక్ట్, నోయింగ్ టెక్నాలజీ, నోయింగ్ ఎమోషన్స్. సో ఇది నా ట్రావెల్ బేసిక్గా. సో ఆ రకంగా నేను నా ట్రావెల్ లిటరల్గా ఒక గ్యాంగ్ రేప్ అనేది మహాభారతం చెప్పింది, ద్రౌపది వస్త్రాపహరణం.